ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో అటు కూటమి ఇటు వైసీపీ ప్రచార హోరుని కొనసాగిస్తున్నాయి. అయితే కూటమిలో కీలకమైనటువంటి పార్టీ బీజేపీ అధిష్టానం ప్రధాని నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రచారంలోకి పూర్తి స్థాయిలో నిమగ్నం కాలేదు. చిలకలూరుపేటలో ఒక సభ జరిగిన తర్వాత అంత భారీ స్థాయిలో మళ్ళీ జరగలేదు. బట్ ఎట్టకేలకు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయింది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఎట్టకేలకు ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారైంది. ఒక అపోహ కూడా ఉండేది, అసలు వస్తారా రారా, ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేటువంటిది. దానికి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేసింది. 7వ తారీఖు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ షోలు షెడ్యూల్ కూడా చేస్తూ అంటున్నారు. సో అంటే ఫినిషింగ్ టచ్ ఇంకా ఎన్నికల చివరి రోజులు కాబట్టి ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? అంటే ప్రధాని మోడీ అసలు ఆంధ్రప్రదేశ్లో పర్యటించకుండా ఉంటే బాగుండేది వాస్తవానికైతే. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, కూటమి పరంగా వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చూస్తే రేపు గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా బాధ్యత అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ మీదే ఉండేది. ఎందుకంటే ఇప్పటివరకు ఇన్వాల్వ్ కాలేదు కదా, ఇది చివరి అంకం. ఒకసారి బిగినింగ్లో ఆయన పొత్తు ఖరారైన తర్వాత ఒకసారి వచ్చి ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరో కూడా రాలే, అంటే కీలకమైన నాయకులు ఎవరో రాలేదు. రాజ్నాథ్ సింగ్ ఒకసారి వచ్చారు. ఈ పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అటు ఇటు. మళ్ళీ మధ్యలో జేపీ నడ్డా ఒకసారి వచ్చారు. అమిత్ షా కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయలేదు. కాబట్టి ఈ చివరి వారం పర్యటన కూడా మినహాయించి ఉంటే బాగుండేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే గెలిపోయినా ఓటమైనా ఆ భారం ఏదో వాళ్లే పడేవాళ్ళు. ఎందుకంటే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి శైలి కూటమిలో ఉంటూనే అంటీ ముట్టనట్టుగా చేస్తున్నటువంటి వ్యవహారం వలన కూటమికి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సంకేతం ప్రజలకి యథావిధిగా అలా వదిలేసి ఉంటే కనుక ప్రజలు ఒక ఆలోచన, ఇప్పుడు ఆయన రేపు వచ్చారనుకో ఏం మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడేటప్పుడు మళ్ళీ 100 సందేహాలు. ఆయన మాట్లాడేటప్పుడు అవతలి పక్షాన్ని తిడితేనే కదా యువతల పక్షానికి సాటిస్ఫాక్షన్ ఉండేది. లేదంటే ఇప్పుడు ఆయన మధ్యలో ఉండే ఉపయోగం ఏముంది? సో ఈ డైలమా వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఏంటి. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూటమి పక్షాన కంటే కూడా ఆయన బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పర్యటన చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఆయన ఎంచుకున్నట్టు ఇప్పుడు 2 రోజుల పర్యటన ఖరారు అంటున్నారు. ఆ 2 రోజుల పర్యటనలో ఆయన చేస్తున్నటువంటి 4 సభలు కూడా బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి సభలే. అనకాపల్లి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, పీలేరు అంటే రాజంపేట నియోజకవర్గం కావచ్చు. సో ఇక్కడ విజయవాడ ఒకటి సెంటర్ పాయింట్ చెప్పారు. అక్కడ ఎంపీ అభ్యర్థి కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎందుకంటే సుజనా చౌదరి అక్కడ చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాదు, అసలు ఇంకా చెప్పాలంటే కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ ఆయన మెజారిటీ మీద చర్చ జరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేగంగా ఆయన చొరబడ్డారు నియోజకవర్గంలోకి. వాస్తవానికి సొంత జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా కింద కన్సిడర్ చేస్తే, ఉమ్మడి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కింద కన్సిడర్ చేసిన ఆయన ఆ సమీపంలోనే కంచికచర్ల నందిగ్రామం ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి విజయవాడకు ఆనుకునే జరుగుతుంది వ్యవహార లావాదేవీలన్నీ కూడా. సో ఆయనకు కలిసి వచ్చింది. రెండోది ఏంటంటే బీజేపీ అనగానే అక్కడ మైనారిటీల నుంచి చాలా వ్యతిరేకత ఉంటుంది అనుకున్నారు. బట్ మైనారిటీలను కూడా ఆయన కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ప్రధానమంత్రి పర్యటనలు చేస్తున్నారు. కాబట్టి కూటమి అనేటువంటి ప్రస్తావన ఎక్కడుంది అక్కడ? ప్రధానమంత్రి రోడ్ షో ఆయన ఒక్కరే చేసుకుని వెళ్ళిపోతారేమో చూడాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆహ్వానాలు ఇవ్వకుండా ఆయన ఒక్కరే ఒకవేళ షో చేసుకుని వెళ్ళిపోతే అది ఇంకా మంచిది. కూటమి చేసుకునే ప్రయత్నాలు కూటమి చేసుకుంటుంది, బీజేపీ చేసుకునే ప్రయత్నాలు బీజేపీ చేసుకుంటుంది. ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే మొదటి నుంచి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఓటర్ మైండ్లో బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. కూటమిలోకి వస్తారని కాసేపు, రారని కాసేపు, వస్తే ఏ కండిషన్స్ కాసేపు, ఈ 25 లోక్సభ స్థానాల్లో 12 సీట్లు మాకే ఇవ్వాలని చర్చ కాసేపు, ఇవన్నీ జరిగినాయి. సో అన్నీ దాటిన తర్వాత ఒక అగ్రిమెంట్ అయ్యి కూటమిలోకి వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టో మీద బొమ్మ వేయకూడదని కండిషన్స్ ఇవన్నీ పెట్టేసరికి ఏంటంటే అట్లీస్ట్ మేనిఫెస్టో మీద బొమ్మ అయిపోయిన పట్టుకొని మేనిఫెస్టో చూపించడానికి ఇబ్బంది ఉంది. అది కూడా చీప్ ట్రోలింగ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది కూటమికి కొంత డిసడ్వాంటేజ్గా మారుతున్నటువంటి అంశం. అంటే బీజేపీ ప్రధాని మోడీ సభలకు వచ్చి ఇప్పుడు ఏదైనా హామీ ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ అవి పనికొచ్చేటువంటి అంశాలుగా మారాయి. ఏ హామీ ఇవ్వరు. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూసినా, ఇప్పుడు ఉన్నటువంటి సినారియోని బట్టి చూసినా కానీ ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాను, అదేంటి ప్రత్యేక హోదా ఇస్తాను, పోలవరం కడతాను, ఇవన్నీ ఏం చెప్పరు. ఆయన ఏం చెప్తారంటే దేశవ్యాప్తంగా ఒక ఎజెండా ఇచ్చారు, ఆల్రెడీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు.
3 కోట్ల ఇల్లు కడతాం అన్నారు దేశంలో. ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఉంటుంది కదా, అంటే భారతదేశంలోనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉన్నంత వరకు ఆ ఎజెండా దీనికి కూడా అప్లికబుల్ అని చెప్తారు బీజేపీ నాయకులు. సో అంతకంటే కొత్త హామీలు ఏవో ఇస్తారని కనుక ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆశాభంగం కలుగుతుంది. చిలకలూరుపేట సభలో జరిగింది అదే. మహా అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి కూటమిని గెలిపించండి అని చెప్తారు. సో అంతకంటే కొత్త విషయాలు ప్రధానమంత్రి చెప్తారని ఆశించొద్దు. ఆ కూటమి నాయకులు కూడా అలాగే చెప్పే అవకాశం ఉందని ప్రచారం చేసుకోవద్దు. చేసుకుంటే వాళ్ళకే నష్టం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే 13వ తారీఖు, బహుశా 13వ తారీఖు 14వ తారీఖు ఉత్తరప్రదేశ్లో నామినేషన్స్కి చివరి రోజు, అంటే 5వ ఫేజ్ ఎలక్షన్స్కి సంబంధించి చూస్తే. సో ఆ బిజీలో ఉంటారు ఆయన. కాబట్టి ఒక 2 రోజులు చాలా టైట్ షెడ్యూల్ మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ఎన్నికల ప్రచారం నిర్వహించి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటరు ఆయన ఏం చెప్తారో చూస్తారు, చెప్పిన దాన్ని బట్టి డిసైడ్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే కొత్తగా చర్చించడానికి ఇప్పుడు ఏమి లేదు. కూటమి చెప్పాల్సినటువంటి అంశాలు చెప్పేసింది, వైసీపీ చెప్పాల్సినటువంటి అంశాలు చెప్పేసింది. జనం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎవరైతే న్యూట్రల్స్ అని చెప్పని ఇప్పటివరకు అనుకున్నారో, ఒక 20% ఎవరు డిసైడ్ అవ్వలేదు, 30% డిసైడ్ అవ్వలేదు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎవరి అంచనాల ప్రకారం వాళ్ళు సపరేట్ అయిపోయారు నా లెక్క ప్రకారం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చేసింది ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యింది. ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు కొత్తగా చెప్తే అది చూసి మనం డిసైడ్ అవుదాం అనుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు ఎవరూ లేరు. ఆయన వచ్చి చేసేటువంటి ప్రచారం కూడా చివరి 2 రోజులే ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజుల ప్రచారంలో ఏం చెప్తారనేది మాత్రమే అందులో ఉన్నటువంటి ఆసక్తి. పైగా ఆయన చేసేటువంటి నియోజకవర్గాలు కూడా బీజేపీ నియోజకవర్గాలే కాబట్టి అది కూడా కంబైన్డ్ సభని ఎక్కడ చెప్పట్లా. ఆయన రోడ్ షో, ప్రధానమంత్రి రోడ్ షో అంటున్నారు. ప్రధానమంత్రి రోడ్ షోలో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఉండకపోవచ్చు, ఇక్కడ కూడా ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటి, ఒకవేళ బహిరంగ సభ అనేది జరిగితే ఒక సభ అంటున్నారు, రాజమండ్రిలో ఒక సభ అంటున్నారు. ఒకవేళ ఆ సభకి ఏమన్నా ఉమ్మడి కూటమి సభ కింద ఒక ప్రకటన ఏమన్నా చేస్తారా, అది క్లారిటీ ఇవ్వాలి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి స్థితిలో దాని మీద లేదు. ఇటు రాజంపేటలో నిర్వహించే సభ కానీ, అనకాపల్లిలో నిర్వహించే సభ కానీ, విజయవాడలో నిర్వహించే సభ కానీ పార్టీకి సంబంధించి 3 కూటమికి సంబంధించిన నాయకులు అందరూ ఉంటారా, కేవలం వాళ్ళే ఉంటారు. ఎందుకంటే కూటమి తరపున జరగాల్సినటువంటి సభ ఆల్రెడీ చిలకలూరుపేట సభ జరిగిపోయింది కదా, మార్చి 17వ తేదీన ఆ సభ 17, 19 అనుకుంటా జరిగింది. ఆ సభ 2 రోజులు అటు ఇటుగా జరిగినట్టుంది. ఆ సభ జరిపేటప్పుడే మేనిఫెస్టో రిలీజ్ చేయాలని కూటమి అనుకున్నారు. బీజేపీ జాయిన్ అయింది కాబట్టి మేనిఫెస్టోని ఆపారు. సో అది తెలుగుదేశం పార్టీ జనసేన తలపెట్టిన సభ. అందులోనే ప్రధానమంత్రిని ముఖ్య అతిథిగా పిలిచేశారు. కాబట్టి కూటమి సభ అయిపోయింది, ఇది ఓన్లీ ప్రధాని ప్రచార భాగం మాత్రమే అని చెప్తే కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, కేంద్ర బీజేపీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు కానీ, మిత్రపక్షాల్లో ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు ప్రధాని ప్రచారం మీద అనేటువంటి అభిప్రాయం కానీ, ఇవన్నీ కలిపి చూస్తే ప్రధాని సభల్లో కూటమి నాయకులు ఎవరో ఉండకపోవచ్చు అనే సందేహాలు అయితే కలుగుతున్నాయి. ఇంకోటి, బీజేపీలో కొంతమంది కీలకమైనటువంటి నాయకులే వచ్చి ఆ ఎజెండా, ఆ మేనిఫెస్టో వేరు, ఈ మేనిఫెస్టో వేరు, మా మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో అని జాతీయ స్థాయి నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు వచ్చి. ఇంకా అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయోమయానికి గురి కావడం తప్పితే వీళ్ళు 3 కలిసి వస్తే కూడా కన్ఫ్యూజన్ ఎక్కువైంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సభలు, ప్రచార సభలు నిర్వహించుకుంటే సరిపోద్ది. కూటమి తరపున ఏం చేయాలో వాళ్ళిద్దరూ ఏదో కష్టపడుతున్నారు, ఏది వచ్చితే ఇక వాళ్ళదే బాధ్యత అనమాట. ఏం జరిగినా కానీ వాళ్ళిద్దరే చూసుకుంటారులే అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇచ్చినటువంటి మాటలు అమలు చేసుకోలేని పరిస్థితి వస్తే బయటకు వచ్చైనా కొట్లాడతాడనే అభిప్రాయం జనంలో ఉంది. ఎందుకంటే పిఠాపురం ఓటర్ నాడిని చూసినా కానీ చాలామంది దగ్గర మనం గ్రౌండ్ రిపోర్ట్స్ తీసుకుంటే కూడా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఈ హామీలు ఏవైతే ఇచ్చారో అవి జరగని పక్షంలో, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒకవేళ ఏర్పడితే కనుక ప్రభుత్వంలో భాగస్వామి కాదు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ అసలు పోటీనే చేయాలి 2014లో. ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వంలో భాగస్వామి అవుతారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి 2014, 19 తీసుకున్న నిర్ణయాలనే తూచి మాకేమో సంబంధం లేదని 2 మంత్రులు పెట్టారు వాళ్ళు. కేంద్రంలో వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 తీసుకుని మంత్రులు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి అక్కడ కేంద్రం విషయంలోనేమో రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, ఇక్కడ రాష్ట్రం విషయంలో మాకు సంబంధం లేదని చెప్పారు నిన్న మొన్నటి వరకు కూడా. సో పవన్ కళ్యాణ్ అయితే అలాంటి డ్రామాలు ఆడే అవకాశం ఉండదు. ఒకవేళ తేడా వస్తే బయటకు వచ్చి చంద్రబాబుతో అయినా కానీ కొట్లాడడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటాడనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి కూటమి నాయకుల మీద వచ్చేటువంటి ఆ పాజిటివ్ వేవ్ బీజేపీని కలుపుకొని వెళ్తే కనుక బీజేపీ మొన్నే మొండి చేయి చూపించింది, మళ్ళీ ఈసారి కూడా దెబ్బతింటామేమో అనే అనుమానానికి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు అయింది. కాబట్టి కూటమి సభలకి సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబే బాధ్యులు అనేటువంటి సంకేతం ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రధాని ఆయన సభలు నిర్వహించుకొని వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకొని బహుశా వెళ్ళిపోయేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది.
సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రచార పర్వానికి ప్రధాని మోడీ కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. షెడ్యూల్ ప్రిపేర్ అయిపోయింది. సో ఆయన ప్రచారంలోకి వచ్చిన తర్వాత కూటమితో భాగస్వామ్యంతో ప్రచారం ముందుకు వెళ్తుందా, లేదా బీజేపీ పార్టీ ఇండివిజువల్గా ముందుకు వెళ్తుందా, ప్రచారం తర్వాత ఆయన ఏం వ్యాఖ్యలు చేస్తారా ప్రచారం అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.